మనం ఇవాళ కథ చెబుదాం. ఓకే, హాయ్, ఐమ్ చిట్టి. నేను మీ కుట్టి. ఓకే కుట్టి, ఇది ఒక కథ. ఆ కథ పేరు ఒక పేదవాడు మరియు ధనికుడి కథ. ప్రతిరోజు చేపల్ని పట్టి వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తుంటాడు. ఆ ఊర్లోనే ఉన్న ఒక ధనిక వ్యాపారికి విపరీతమైన నష్టాలు వచ్చాయని తెలిసి చేపలు పట్టే వ్యక్తి మనసులో సంతోషిస్తూ ఇప్పుడు తెలుస్తుంది అతనికి పేదరికం అంటే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యాపారి అన్నీ అమ్ముకొని పేదవాడిలా ఈ చేపలు పట్టే జాలరి ఇంటి పక్కనే ఇల్లు కిరాయికి తీసుకొని రోజు తనతో పాటు చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళేవాడు. ఆ రోజు ఆ ఇద్దరికి చాలా చేపలు వల్ల పడ్డాయి. ఆ రోజు ఆ వ్యాపారి చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతోటి ఎంత అవసరమో అంత ఖర్చు చేసి మిగతా డబ్బుని ఆదా చేశాడు. ఆ పేద వ్యాపారి మాత్రం వచ్చిన డబ్బుని ఏ రోజుకు ఆ రోజు వృధా చేసి ఖర్చు చేశాడు. మరుసటి రోజు ఆ పేదవాడు మాత్రం ఒంటరిగానే చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానీ ఈ వ్యాపారి మాత్రం ఏం చేశాడంటే ఆదా చేసిన సొమ్ముతో మరో ఇద్దరికి పని కల్పించి ముగ్గురు కలిసి చేపలు భారీగా పట్టగలిగారు. కానీ ఆ పేదవాడు మాత్రం ఒంటరిగానే జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగానే వచ్చినట్టు ఖర్చు చేశాడు. ఈ వ్యాపారి మెల్లిమెల్లిగా మరో కొందరిని పనిలో నియమించుకుని చూస్తూ ఉండగానే పెద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఈ పేదవాడు మాత్రం తన అలవాట్లు కొనసాగిస్తూ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలంతో పాటు మనం మార్పు చెందకపోవడం. మార్చాలంటే మనుషులతో ప్రవర్తన అంటే మైండ్ సెట్ని మార్చాలి. అర్థమైందా పిల్లలు? ఓకే ఫ్రెండ్స్, బాయ్.